హలో అండి. నేను మీ ధనలక్ష్మిని. ఈరోజు మన ఎన్‌కేవి వరల్డ్‌లోనండి నేనైతే ముల్లంగి మనం సాంబార్‌లోనే కాకుండా ఆకులు పడేస్తూ ఉంటాం కదా! అలా కాకుండా మనమైతే ఫ్రై అయితే చేద్దామండి. చాలా అంటే చాలా బావుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ముల్లంగి ఆకులనైతే తీసుకోవాలండి. కాడలైతే వేసుకోకూడదు. కాడలు వేయడం వల్ల కొంచెం చేదనేది వస్తుంది. అందువల్ల మనం కాడలు కాకుండా ఓన్లీ ఆకులైతే సన్నగా తరిగి మంచిగా కడిగి పక్కనుంచుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పోపు దినుసులైతే వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని వేపుకోవాలండి. తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకుని తర్వాత పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్లో మారేంత వరకు వేపుకోవాలండి. దానిలోనే మనం కొంచెం పసుపు అయితే వేసుకుందాము. ఈ ఫ్రై అయితే నేను ఒకళ్ళ దగ్గర చూసానండి. చూసి నేర్చుకున్నాను. అందువల్ల నేను పోస్ట్ చేశాను. మళ్ళీ తర్వాత నేను ట్రై చేసి నాకైతే ఇది తెలియదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. తర్వాత ఈ విధంగా ఆకులైతే వేసేసుకొని మొత్తం మగ్గపెట్టుకోవాలండి. ఫస్ట్ టైం నాకు తెలియక నేను ఈ కర్రీ చేశానండి. ఒకళ్ళ దగ్గర తిన్నానని చెప్పాను కదా! అప్పుడు చేసినప్పుడు నేను కాడలతో వేశానండి. అప్పుడు కొంచెం చేదుగా అనిపించింది నాకు. అందుకనే నేను మీకు ముందుగానే చెప్తున్నాను. లేతగా ఉంటే వేసుకోవచ్చు, మరీ ఎక్కువ కాకుండా. మామూలుగా అయితే కొంచెం పెద్దగా ఉంటే మాత్రం కాడలు తీసేసి వేసుకోండి. తర్వాత మనం దీనిలోనికి ఒక పొడి అయితే చేసుకుందామండి. పల్లీలు, ఎండుమిర్చి, కొంచెం ఎల్లుల్లిపాయలు, ఎండు కొబ్బరి, మనకి నచ్చినట్టుగా అండి, నువ్వులు ఇవన్నీ వేసి కొంచెం ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి వేపుకుని పొడి అయితే చేసుకోవాలండి. ఈ పొడి మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. లేదా నేను చెప్పినవన్నీ వేసి ఒక 1 మినిట్, ఒక 2 మినిట్స్ చాలండి. ఎక్కువ వేపాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ దీనిలో మనం వేసి వేపుతాం కదా! ఈ విధంగా ఈ పొడిని అయితే మొత్తం ఆకు మగ్గిపోయిన తర్వాత ఈ పొడిని ఫైనల్గా వేసుకుని మనం మొత్తం కలిసేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇదే ప్రాసెస్లో మనం మునగాకు కూడా ఫ్రై చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.